ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషాత్మకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో 8th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేది తెలుసుకుందాము. దుస్థానాల్లో ఒకటైనటువంటి 8th హౌస్ కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ని ఎక్కువగా సూచించేటువంటి హౌస్గానే ఒక అభిప్రాయం ఉంది. అయితే 8th హౌస్ నుంచి కూడా చాలా అద్భుతమైనటువంటి రాజయోగాలు, ధనయోగాలు కూడా అనుభవించవచ్చు. అయితే ప్రధానమైనటువంటి 8th హౌస్ కారకత్వాలు ఏంటి అని కనుక చూసినట్టయితే 8th హౌస్ అనేది ఆయుష్ స్థానము, అలాగే పితృరాజ్యతము లేదా వంశపారంపర్యంగా రావాల్సినటువంటి ఆస్తి, లెగసీ, ఇన్హెరిటెన్స్, అదేవిధంగా ఇన్సూరెన్స్ నుంచి రావాల్సినటువంటి డబ్బు, ఎవరైనా చనిపోతే దాని ద్వారా వీరికి ఆస్తి కలిసి రావడము, ఇవన్నీ సూచించే హౌస్ కూడా 8th హౌసే. సీక్రెట్ హౌస్ అని పేరు 8th హౌస్కి. సీక్రెట్ ఎలిమెంట్స్ని, సీక్రెట్ యాక్టివిటీస్ని సూచించేటువంటి హౌస్ 8th హౌస్. అందుకే రహస్య విద్యలను సూచించే హౌస్ 8th హౌస్. యాస్ట్రాలజీ కావచ్చు, ఆధ్యాత్మిక చింతన, ఇవన్నీ సూచించే హౌస్ 8th హౌస్. మంత్ర సాధన సూచించే హౌస్ 8th హౌస్. అలాగే గుప్త నిధులు, వాటిని పొందగలమా లేదా అని సూచించేది 8th హౌస్. కొంత నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే అనారోగ్య సమస్యలు, ఎప్పుడూ కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాలు విఫలమవుతూ ఉండడము, ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉండడము, నిరాశ, నిస్పృహలు, డిప్రెషన్, ఇవన్నీ సూచించే హౌస్ కూడా 8th హౌసే. ఈ విధంగా 8th హౌస్ అనేది మంచి చెడుల కలయికగా ఉంటుంది. కాబట్టి 8th హౌస్లో ఉన్న ప్లానెట్స్ ఎంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి, ముఖ్యంగా తమ యొక్క మహాదశలో, అనేది అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఇక 8th హౌస్లో ఏ ప్లానెట్ ఉన్నా కానీ ఆ ప్లానెట్ యొక్క కారకత్వం కొంతవరకు దెబ్బతింటుంది. అది నైసర్గిక కారకత్వం కావచ్చు, ఆధిపత్యం రీత్యా వచ్చినటువంటి కారకత్వం కావచ్చు. ఉదాహరణకి చంద్రుడు 8th హౌస్లో ఉన్నట్టయితే కొంతవరకు వారికి ఎక్కువగా ఎమోషనల్ టెండెన్సీస్, మానసికంగా ఎక్కువగా ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందడము, ఇటువంటి ఒక ధోరణి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి 8th హౌస్లో ప్లానెట్స్ ఉన్నప్పుడు ఎంతవరకు పాజిటివ్ నేచర్ అనేది ఇస్తుంది ఆ ప్లానెట్ అనేది మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. అయితే 8th హౌస్ దుస్థానం కాబట్టి 8th హౌస్లో వేరే దుస్థానాధిపతి ఉండడం, అంటే 6th లార్డ్ 8th హౌస్లో ఉండడం, 12th లార్డ్ 8th హౌస్లో ఉండడం అనేది విపరీత రాజయోగాన్ని సూచిస్తుంది. ఈ విధంగా 8th హౌస్లో విపరీత రాజ్యం కనుక ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆ గ్రహం తన యొక్క మహాదశలో. అయితే అష్టమాధిపతే అష్టమంలో ఉండడం, అంటే 8th లార్డే 8th లో ఉండడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా మనం చూడొచ్చు. ఇక 8th హౌస్ నుంచి సర్జరీస్, యాక్సిడెంట్స్, అన్ఎక్స్పెక్టెడ్ డెత్, వైలెంట్ డెత్, ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఆకస్మిక ప్రమాదంలో మరణించడము, చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో మరణించడము, ఘోరమైనటువంటి ప్రమాదాల్లో మరణించడము, ఇది కూడా 8th హౌస్ అనేది సూచిస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ డెత్ అంటామంటే ఊహించని యొక్క మరణము, ఇవన్నీ 8th హౌస్ యొక్క కారకత్వాలు. ఇక 8th హౌస్లో ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క రకమైనటువంటి రిజల్ట్స్ని ఇస్తుంది. ఉదాహరణకి రవి కనుక 8th హౌస్లో ఉన్నట్టయితే వీరికి ఎప్పుడు కూడా తండ్రితో కొంతవరకు మనస్పర్ధలు, పితరార్జితం రావడానికి కొంచెం కష్టంగా ఉండడము, చేస్తున్నటువంటి వృత్తిలో వారు కొంతవరకు పనిష్మెంట్ని అనుభవించాల్సి రావడము, గవర్నమెంట్ నుంచి కొంతవరకు పనిష్మెంట్ అనుభవించాల్సి రావడము, రుణబాధలు, ఈ విధమైనటువంటి సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే 8th హౌస్లో సన్ అంటే రవి సివిల్ సర్వెంట్స్గా ఇటువంటి వాటిలో రాణించడానికి చాలా బాగా సహాయపడతాడు. అంటే పవర్ అండ్ అథారిటీ ఉన్నటువంటి జాబ్స్లో రాణించడము, ఒక్కొక్కసారి వారు పవర్ని మిస్యూజ్ చేసి దాని ద్వారా వీరు లబ్ధి పొందుతూ ఉండాలి అనేటువంటి ఒక ధోరణి ఉండడము, ఇవన్నీ కూడా 8th హౌస్లో ఉన్నటువంటి రవి అవ్వడానికి అవకాశం ఉంటుంది. వీరు అలాంటి పనులు చేయడానికి ఏమాత్రం సంశయించరు. అటువంటి ఒక నేచర్ కూడా వీరికి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 8th హౌస్లో చంద్రుడు కనుక ఉన్నట్టయితే తల్లిగారి ఆరోగ్యం కొంతవరకు వీరికి ఎప్పుడూ కూడా కొంత వర్రీని కలిగిస్తూ ఉంటుంది. అయితే చంద్రుడు 8th హౌస్లో ఉండడం వల్ల వీరు మానసికంగా కొంతవరకు చంచల స్వభావం కలిగిన వ్యక్తులుగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా స్పందించడము, ఎక్కువగా ఆలోచించి మనస్పాటు చేసుకోవడము, ఇటువంటి ధోరణి అనేది ఉంటుంది. అలాగే 8th హౌస్లో చంద్రుడు ఉన్నప్పుడు కొంతవరకు అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇవి కూడా వీటిని ఇబ్బందిని పెడుతూ ఉంటాయి. అయితే ఫారిన్ ట్రావెల్స్కి, సీ మీద ట్రావెల్ చేసేటువంటి ప్రొఫెషన్స్, నేవీ కావచ్చు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్, సీ ప్రోడక్ట్స్, ఇటువంటి వాటిలో రాణించడానికి 8th హౌస్లో ఉన్నటువంటి చంద్రుడు చాలా సహాయపడతాడు.
వ్యవసాయంలో రాణించడానికి, వ్యవసాయ ఉత్పత్తులని బిజినెస్ చేసి రాణించడానికి కూడా చంద్రుడు సహాయపడతాడు. ఔషధులు అంటే మెడిసిన్స్, వాటికి సంబంధించినటువంటి ప్రొఫెషన్స్, వీటికి కూడా చంద్రుడు హెల్ప్ చేస్తాడు 8th హౌస్లో. కుజుడు 8th హౌస్లో కనుక ఉన్నట్టయితే ఎక్కువగా యాక్సిడెంట్స్ గురవుతూ ఉండడము, తన యొక్క ర్యాష్ నేచర్ వలన చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో శత్రువుల్ని చాలా త్వరగా కూడగొట్టుకోవడము, ఇటువంటి సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కుజుడు 8th హౌస్లో ఉన్నప్పుడు డాక్టర్స్గా, సర్జన్స్గా రాణించడానికి అవకాశం ఉంటుంది. అయితే నెగిటివ్గా కనుక్కున్నట్టయితే దూకుడు ప్రవర్తన, కొంత వైలెంట్ నేచర్ ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా 8th హౌస్లో మార్స్ ప్లేస్మెంట్ కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ని ఎక్కువగా ఇచ్చేటటువంటి ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. అది వైవాహిక జీవితంలో కూడా ఎక్కువగా ఘర్షణ వాతావరణాన్ని తీసుకొస్తుంది. ఇక 8th హౌస్లో కనుక బుధుడు ఉన్నట్టయితే, స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే వృత్తి వ్యాపారాల్లో అద్భుతమైనటువంటి విజయాలను ఇస్తాడు. కానీ నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే మానసిక సమస్యలు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ధనాన్ని ఎక్కువగా నష్టపోతూ ఉండడము, తను తీసుకున్నటువంటి డెసిషన్స్ ఫెయిల్ అయ్యి తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడము, వ్యాపార నష్టాలు చవిచూడడము, ఇటువంటి ఫలితాలను కూడా బుధుడు 8th హౌస్లో ఉండి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బుధుడు 8th హౌస్లో ఉండడం వల్ల వారి యొక్క డెసిషన్ మేకింగ్ అనేది ప్రభావితం అవుతుంది. కాబట్టి వారు తీసుకున్న డెసిషన్స్ ద్వారా కొంతవరకు వృత్తిలో సంక్షోభాన్ని ఎదుర్కోవడము, అలాగే ఆర్థిక పరంగా సంక్షోభాన్ని ఎదుర్కోవడము, ఇటువంటి పరిస్థితుల్లో కూడా కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక గురువు 8th హౌస్లో కనుక ఉన్నట్టయితే ఇది ఆధ్యాత్మిక విద్యలో రాణించడానికి, అలాగే పురాణాలు, ఇటువంటి వాటిలో ఆసక్తిని కలిగించడానికి మంచి ప్లేస్మెంటు. అయితే ఆరోగ్య సమస్యలు అనేవి కొంతవరకు ఉంటాయి. కోర్టు చిక్కులు, ఆస్తి కోర్టు చిక్కుల్లో ఉండడము, ఎన్నాళ్ళైనా కానీ తేలకుండా ఉండడము, ఇటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. కొంతవరకు అనుకోని పరిస్థితుల్లో ధనం నష్టపోవడము, బంధువుల ద్వారా ప్రాపర్టీ అనేది కోర్టులో ఉండడము, దానివల్ల కొంతవరకు మానసికంగా డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే లాయర్ వృత్తిలో రాణించడానికి, లాయర్స్గా, అడ్వకేట్స్గా, జడ్జెస్గా రాణించడానికి 8th హౌస్లో జూపిటర్ ప్లేస్మెంట్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇక శుక్రుడు కనుక 8th హౌస్లో ఉన్నట్టయితే వైవాహిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి, లవ్ ఫెయిల్యూర్స్ అనేవి తరచూ జరుగుతూ ఉంటాయి, రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అది ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లవర్ కావచ్చు, ఎవరితో అయినా సరే రిలేషన్షిప్లో ఎప్పుడూ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వారి వలన వీరు ఊహించని కొంతవరకు డిసప్పాయింట్మెంట్స్ని చూడటము, మోసపోయాము అనేటువంటి ఒక భావనకు లోనవడము, ఇలాంటివి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 8th హౌస్లో కనుక శని ఉన్నట్టయితే ఇది ఆయుర్దాయానికి చాలా మంచిది. అలాగే స్ట్రాంగ్గా శని 8th హౌస్లో కనుక ఉన్నట్టయితే ప్రొఫెషన్లో రాణించడానికి, ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవడానికి హెల్ప్ చేస్తాడు శాటర్న్, శని. ఎందుకంటే 8th హౌస్ అనేది 10th హౌస్కి 11th హౌస్ అవుతుంది. కాబట్టి కెరియర్లో రైజ్, కెరియర్లో సక్సెస్ ఇవ్వడానికి 8th హౌస్లో ఉన్నటువంటి శని హెల్ప్ చేస్తాడు. ఇక 8th హౌస్లో రాహు కనుక ఉన్నట్టయితే, పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే రీసెర్చ్ ఫీల్డ్లో రాణించడము, మంత్ర సాధన, ఇటువంటి వాటికి హెల్ప్ చేస్తారు. కానీ నెగిటివ్ సైడ్ చూసినట్టయితే ఎక్కువగా ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఉండడము, వాటి పట్ల ఎక్కువగా ఆకర్షితులు అవ్వడము, అటువంటి వాటి వలన ధనాన్ని సంపాదించడము, డ్రగ్స్ వంటి వాటికి కొంతవరకు అలవాటు పడ్డము, ఆ డ్రగ్ డీలింగ్ వంటి ప్రొఫెషన్స్ ద్వారా ధనాన్ని సంపాదించడము, క్రిమినల్ యాక్టివిటీస్, ఇటువంటి వాటికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఇదే పాజిటివ్గా కనుక్కున్నట్టయితే వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి క్రిమినల్స్ పట్టుకోవడము, ఇటువంటి రిజల్ట్స్ కూడా ఇస్తాడు రాహువు. అయితే 8th హౌస్లో ఉన్నటువంటి రాహువు ఫార్మసీ రంగంలో రాణించడానికి, దానికి సంబంధించినటువంటి ప్రొఫెషన్స్లో రాణించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాడు. రాహు 8th హౌస్లో ఉన్నప్పుడు మంచి డాక్టర్స్గా, ముఖ్యంగా మంచి సర్జన్స్గా పేరు తెచ్చుకోవడానికి హెల్ప్ చేస్తాడు. ఇక కేతు కనుక 8th హౌస్లో ఉన్నట్టయితే ఎక్కువగా యాక్సిడెంట్స్కి గురవుతూ ఉండడము, ధనాన్ని నష్టపోతూ ఉండడము, తను తీసుకున్న నిర్ణయాల వల్ల హ్యూజ్ లాసెస్ ఎదుర్కొంటూ ఉండడము, ధన నష్టం అనేది ఎక్కువగా ఉండడము, కుటుంబంలో కూడా ఎప్పుడూ కూడా ఒక అశాంతి వాతావరణము, తగాదాలు, వీటి వల్ల మనశ్శాంతి లేకపోవడము, ఇటువంటి రిజల్ట్స్ ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా 8th హౌస్లో ప్లానెట్స్ ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి ప్లానెట్స్గా చూడొచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో చాలా మంచి రిజల్ట్స్ కూడా ఇస్తాయి 8th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్. ముఖ్యంగా ఇందాకే చెప్పినట్టుగా విపరీత రాజయోగంలో ఉన్నటువంటి ప్లానెట్ 8th హౌస్లో చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే అష్టమాధిపతి 8th లార్డ్ 8th హౌస్లో ఉండడం కూడా చాలా మంచి ప్లేస్మెంట్గా చూడొచ్చు. అటువంటి గ్రహం యొక్క మహాదశలో మంచి రిజల్ట్స్ అందుకుంటారు.
అలాగే కొన్ని కాంబినేషన్స్ 8th హౌస్లో ఉన్నప్పుడు కొంతవరకు తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఉదాహరణకి కుజరాహువుల కలయిక 8th హౌస్లో ఉండడం, దీనివలన ఆకస్మిక ధన నష్టాలు, వృత్తిలో మోసపోవడము, అలాగే కొంత వైలెంట్ ఇన్సిడెంట్స్ జరగడము వారి యొక్క జీవితంలో, తీవ్రమైనటువంటి ప్రమాదాలకు లోనవ్వడము, సర్జరీస్, ఇవన్నీ కూడా సూచిస్తుంది కుజరాహువుల కలయిక 8th హౌస్లో. అలాగే శని కుజుల కలయిక 8th హౌస్లో కూడా తీవ్రమైనటువంటి కుటుంబ కలహాలు, దానివల్ల ఆస్తి నష్టము, ఆస్తి గురించి ఎక్కువగా తగాదాలకి వెళ్తూ ఉండడము, ఇటువంటి వాతావరణం వలన వారికి ఎప్పుడు కూడా మనశ్శాంతి అనేది ఉండదు, డొమెస్టిక్ హ్యాపీనెస్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ విధంగా శని కుజుల కలయిక 8th హౌస్లో ఉండడం కూడా కొంతవరకు ఇబ్బందిని కలిగించేటువంటి ప్లేస్మెంట్గానే చూడాల్సి ఉంటుంది. శని చంద్రుల కలయిక 8th హౌస్లో ఉన్నప్పుడు కూడా మానసికంగా చాలా సెన్సిటివ్ వ్యక్తులుగా ఉండి చిన్న విషయాన్ని కూడా డిప్రెస్ అవుతూ ఉండడము, ఎక్కువగా మానసిక సమస్యలతో బాధపడుతూ ఉండడము, మూడ్ స్వింగ్స్ అనేది ఎక్కువగా ఉండడము, ఇలాంటి వాటికి అవకాశం ఉంటుంది. వారు ఎక్కువగా డిప్రెషన్కి లోనయ్యి ఒక్కోసారి మెడికేషన్ కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి 8th హౌస్లో కనుక శనులు ఉన్నట్టయితే. వైవాహిక సౌఖ్యం తక్కువగా ఉంటుంది, కుటుంబ కలహాలు అనేవి ఎక్కువగా ఉంటాయి, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కూడా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటాయి మ్యారేజ్ అయిన తర్వాత శని చంద్రులు 8th హౌస్లో కలిసి కనుక ఉన్నట్టయితే. రవికుజుల కలయిక 8th హౌస్లో కూడా తీవ్ర ఘర్షణ వాతావరణము, దూకుడు నేచర్ వలన డబ్బుని కోల్పోవడము, అది కూడా చాలా పెద్ద మొత్తంలో కోల్పోవడము, ఇటువంటి ప్రమాదకరమైనటువంటి రిజల్ట్స్ కూడా ఇస్తుంది రవికుజుల యొక్క కలయిక. ఉద్యోగంలో కూడా అధికారుల నుంచి శిక్షణ పొందడము, వీటికి కూడా అవకాశం ఉంటుంది రవికుజులు కనుక కలిసి 8th హౌస్లో ఉన్నట్టయితే. ఈ విధంగా కొన్ని కలయికలను మనం ప్రత్యేకించి కొంతవరకు స్టడీ చేయాల్సి ఉంటుంది 8th హౌస్లో ఉన్నప్పుడు. చంద్ర శుక్రులు కలిసి 8th హౌస్లో ఉన్నప్పుడు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి, లవ్ ఫెయిల్యూర్స్ తరచూ జరుగుతూ ఉంటాయి. వారు ఎవరినైతే ఇష్టపడతారో వారి నుంచి వారు ఆశించినట్టు స్థాయిలో రెస్పాన్స్ ఉండదు కాబట్టి ఎక్కువగా మానసికంగా ఆందోళనకు గురవుతూ ఉంటారు. ఈ విధంగా రిలేషన్షిప్స్ విషయంలో బాంధవ్యాలు కావచ్చు, స్నేహం కావచ్చు, ఇటువంటి వాటి విషయంలో కొంతవరకు నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉంటారు శుక్రచంద్రులు కనుక 8th హౌస్లో ఉన్నట్టయితే. కుజ శుక్రులు 8th హౌస్లో ఉంటే కూడా మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి, వైవాహిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి, భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటాయి, ముఖ్యంగా భర్త చేసుకుంటూ ఉండడము, అగ్రెసివ్ నేచర్ ఉన్నటువంటి భర్త రావడము, దీనివల్ల వారికి జీవితంలో ఎక్కువగా టెన్షన్ వాతావరణము, స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడము, ఇటువంటి వాటికి అవకాశం ఎక్కువగా ఉంటుంది 8th హౌస్లో కుజ శుక్రులు కనుక కలిసి ఉన్నట్టయితే. ఈ విధంగా కొన్ని ప్లానెట్స్ కాంబినేషన్స్ మనం స్టడీ చేసి అటువంటి ప్లానెట్స్ యొక్క దశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే రెమెడీస్ చేసుకోవడం వల్ల చాలా మటుకు ఆ ప్రాబ్లం యొక్క సివియారిటీ, తీవ్రత అనేది తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.